నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. భగవద్భక్తులారా, సత్సంగ బృంద సభ్యులారా, శరణ్ నవరాత్రుల శుభ సందర్భంలో అందరికీ కూడాను శుభాభినందనలు తెలియచేస్తూ, మనమంతా కూడా సనాతన ధర్మం ప్రవచనాలనే మన ఛానల్ ద్వారా అనేక చక్కటి అంశాలు తెలుసుకునేటువంటి పరంపరలో ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత ప్రదక్షిణ, తీర్థం, శఠగోపం, ఈరోజు మనం గంట గురించి తెలుసుకోబోతున్నాం. గణగణ ఘంటానాదం అంటే గుడిలో గంట గురించి, దాని పరమార్థం గురించి తెలుసుకోబోతున్నాం. భగవద్భక్తులారా, ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం పురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. అంటే గణగణ ఘంటానాదంతో అసురీ శక్తులు తొలగిపోయి దైవీ శక్తులు నా హృదయంలోకి ప్రవేశించుగా కాని మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. భగవంతుడికి హారతి ఇచ్చినప్పుడు, నైవేద్యం పెట్టినప్పుడు, ముఖ్యమైన పూజలు చేసినప్పుడు గంటలు కొడతారు. ఆలయంలోకి ప్రవేశించగానే గంటలు మోగించడం అనేది అందరికీ కూడా అలవాటే. అయితే దాని యొక్క అర్థం ఏమిటి అనేది తెలుసుకోవాలి. అర్థం ఏమిటి అంటే, విశేషంగా శుభాలకు సంకేతం, దుష్ట శక్తులను దూరం చేసేటువంటిది ఈ ఘంటానాదం. ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. భగవద్భక్తులారా, గంట యొక్క విశేషంగా మనం గ్రహించవలసింది, నాలుక భాగంలో సరస్వతి, ఉదర భాగంలో రుద్రుడు, ముఖ భాగంలో బ్రహ్మ, కొన భాగంలో వాసుకి, పిడి భాగంలో గరుడ, చక్ర భాగంలో హనుమ, నందిమూర్తులు ఉంటాయని మనకు గురువులు చెప్తున్నారు. ఈ గంట అనేటువంటిది సకల దేవతా స్వరూపంగా మనం భావిస్తాం. ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే మనం ఈ ఘంటానాదాన్ని చేయడం చాలా చాలా చక్కటి అనుభూతిని కలిగిస్తుంది. అయితే గుడిలో, ఆలయాలలో ఎన్నిసార్లు గంట మోగిస్తారు అంటే, కార్యక్రమాలు, పూజా విధానంలో ఎన్నిసార్లు మోగిస్తారు అంటే, ఒక గంట ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం దగ్గర, దానిని బలి అంటారు. రెండోది స్వామివారికి నైవేద్యం సమర్పించినప్పుడు, మూడోసారి స్వామివారికి మేల్కొలుపు, 4 ఆలయం మూసివేసేటప్పుడు, 5 మంటపంలో మోగించే గంట, 6 స్వామివారికి హారతిచ్చినప్పుడు. అంటే ఈ గంట అనేటువంటిది ఎంతో విశేషమైనటువంటి ప్రక్రియ ఆలయ నిర్వహణలో మన ఆగమశాస్త్రం ప్రకారం. గుడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు గంట మోగించకండే. ఎందుకంటే మనం ఎంతో విశేషంగా దైవీ శక్తిని ఏదైతే సముపార్జించుకున్నామో అది మనను వీడకూడదు. కాబట్టి, ఆ సానుకూల శక్తిని వీడకూడదు కాబట్టి గంటను బయటకు వెళ్ళేటప్పుడు మోగించకండి. గుడికి వెళ్ళిన తర్వాత భగవంతుడికి అర్చా విశేషాలు చేసే ముందు మోగించండి, హారతప్పుడు మోగించండి, బయటకు ప్రసాదం తీసుకుని చక్కగా వచ్చేయండి, అంతే. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, మనం గంట గురించి చెప్పుకుంటున్నప్పుడు ఆ గోవిందుణ్ణి స్మరించుకోకపోతే ఎలా? గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, అపదముక్కులవాడ నాదరక్షక గోవింద గోవింద, వడీకాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద. చూసారా అండి, పెద్ద పెద్ద గంటలు గంటా మండపంలో ఉంటాయండి. వకుళమ్మ ఆలయంలో గంట కొడితే తిరుమలలో శ్రీవారికి ప్రసాదం పెడతారు. స్వామివారికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఈ ఘంటా మండపంలో ఉన్నటువంటి ఈ గంటలను చాలా చక్కగా దేవతలందరూ కూడా మ్రోగిస్తారని మనకు గురువులు చెప్తారు. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, ఇంకో విశేషం ఉందండి ఇక్కడ. ఆ విశేషం ఏమిటంటే, ఒకానొక చోట ఈ గంటల గుడే ఉందండి. ఎక్కడైనా గుళ్ళో గంటలు చూస్తాం మనం, కానీ గంటల గుడినే చూడగలమా అంటే, అవునండి, అల్మోరాలో గంటల గుడి ఉంది. అంటే అది శివుని ఆలయం. ఆ ఆలయంలో ఏం చేస్తారంటే, భక్తులంతా కూడా తాము కోరుకున్న దానికోసం అర్జీ పెట్టుకోవడానికి అక్కడికి వస్తారట. వచ్చి ఆలయంలో విశేషంగా చక్కగా గంటలను మ్రోగిస్తారు. వాళ్ళు గంటలను కడతారు కూడా, గుళ్ళోనే కట్టి వాటికి చక్కటి అలంకరణ చేసి, అలంకరణ ద్వారా వారు గంటలను మోగించడానికి ప్రయత్నిస్తారట. అయితే విశేషం ఏమిటంటేనండి, ఆ కట్టే విధానం కూడా చూడండి. అక్కడ ఒక ఎర్రని వస్త్రానికి బంగారు అంచులు ఉండి, షిఫాన్ రిబ్బన్లు అన్నమాట అవి. వాటిని ఆలయం చుట్టూ ఉన్న వివిధ ప్రదేశాలకు చిన్న నుండి భారీ గంటల వరకు కడతారు. వాళ్ళ ఏదైతే విన్నపం పెట్టుకుంటారో అది సంపూర్ణమైన తర్వాత మళ్ళీ వచ్చి ఇంకో గంట కడతారు.
అందుకనే దీన్ని బెల్ టెంపుల్ అంటారు. విశేషాలన్నీ అండి, సనాతన ధర్మంలో ఎన్నో విశేషాలు, ఎన్నో చక్కటి అంశాలున్నాయి. మరో విశేషం అండి, అసలు ఈ ఆలయంలో మీరు చూస్తున్నారు చూడండి, ఈ ఆలయంలో అసలు గంటే కొట్టరు. ఎవరి ఆలయమో తెలుసా? అది మన కన్నయ్యదండి. బాకే బిహారీ ఆలయం అని బృందావనంలో ఉంది. ఈ బాకే బిహారీ ఆలయంలో విశేషం ఏమిటంటే, ఇక్కడ కృష్ణుని బాలకృష్ణుని రూపంలో ఆరాధిస్తారు. మన ఇళ్లలో కూడా చిన్నపిల్లలు ఉన్నప్పుడు పసివాళ్లు చెదురుతారని చప్పులు చేయం. అలాగే ఇక్కడ కూడా చిన్ని కృష్ణుడు ఇబ్బంది పడకూడదని పసివాడిని జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి గంటలు కొట్టడం, శబ్దాలు చేయడం, భేరీ మృదంగాలు వాయించడం అనేటువంటివి అసలు చెయ్యరు. కృష్ణుడు కదండి. గోపాల గోవింద గోపీ జనలోల గిరిధర గోపాల గోవింద. భగవద్భక్తులారా, ఎన్నో విశేషాలండి భారతావనిలో. ఒక కాకి ఒక వినాయకుడి గుడిలో గంట కొడుతుంది. దైవలీల కాకపోతే ఏమిటండి? అవునండి, ఒక కాకి రోజు వచ్చి తమిళనాడులో తెన్కాసి జిల్లాలో ఒక చిన్న వినాయకుడి గుడి ఉంది. అక్కడికి వచ్చి ఆ కాకి గంట మోగిస్తుంది. మీకు తెలుసా, ఆ వినాయకుడి గుడి కేవలం బుధవారం శనివారాలే తెరుస్తారు. మిగిలిన రోజుల్లో కాకి వచ్చి గంట మోగిస్తుంది. ఎప్పుడెప్పుడు మోగిస్తుందో తెలుసా? ఉదయం 7 గంటలకి, సాయంత్రం 5 గంటలకి మోగిస్తుంది. భగవద్భక్తులారా, సనాతన ధర్మంలో ప్రతి జీవజాలానికి, ప్రతి జంతుజాలానికి, ప్రతి జీవికి, ప్రతి జీవరాశికి ఉన్నటువంటి విలువ అందరం కూడా గ్రహించాలి. గంటలో ఉన్నటువంటి మహాత్మ్యం, విశేషంగా పరమాత్మను చేరుకోవడానికి అనేక సాధనాలు భగవంతుడు మనకు, అంటే మనలో ఉన్నటువంటి అసురీ శక్తులన్నీ కూడా తొలగి తనను చేరుకునే మార్గం సుగమం చేయడానికి ఆ గోవిందుడు మనకు అనుగ్రహించినటువంటి దివ్య వరమే ఈ ప్రదక్షిణ గాని, శఠగోపం గాని, తీర్థం గాని, గంట గాని. భగవద్భక్తులారా, ఆలయం గురించి, ఆలయంలో ఉన్నటువంటి మూలమూర్తి గురించి, ఇంకా విశేషంగా ఆ గోవిందుని కృప వల్ల ఈ సాధనాల గురించి తెలుసుకునేటువంటి అదృష్టం మనందరికీ లభించింది. అందరూ కూడా ఈ ఘంటానాదాన్ని విస్మరించకండి. గంట ద్వారా అసురీ శక్తులను తొలగించుకుని, సానుకూల శక్తిని పెంపొందించుకుని, హృదయంలో చక్కటి ప్రశాంతతను చేకూర్చుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందేటువంటి అదృష్టం అందరికీ లభించాలని కోరుకుంటూ మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతదాకా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, వడ్డీకాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద, సంకటహరణ వెంకటరమణ గోవింద గోవింద. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాంశాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీ